దానికి తగ్గట్టుగా మీరు ఎంత ఫాస్ట్గా ముందుకు వెళితే నిజంగా అంత ఫాస్ట్గా లైఫ్ లీడ్ చేస్తారు. మరి ఆగ్నేయ ప్రాచిలో ఉన్న కొంతమంది సినిమా వాళ్ళని తీసుకోండి, లేదంటే రాజకీయాల వాళ్ళని తీసుకోండి, కొన్ని రిఫరెన్సెస్ నేను చెప్తాను. ఈవెన్ వాస్తు వ్యక్తి యొక్క రిఫరెన్స్ చెప్తాను నేను. ఆగ్నేయానికి తిరిగి కట్టుకుంటే వాళ్ళకి ఏమైనా జరిగిందా మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు, డైరెక్టర్స్ కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఆఖరికి రాజకీయాల్లో కానీ ఆగ్నేయ ప్రాచిలో ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు 100% ఉన్నారు. నేను ఒక అద్భుతమైన రెమెడీ ఈ వీడియోలో చెప్పాను. ఆ రెమెడీ కనుక మీరు చేస్తే సూపర్. నేను సింపుల్గా కొన్ని చెప్తానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇల్లు చూసారా, అది 100% ఆగ్నేయానికి తిరిగింది. రైట్, ఓకే. నెక్స్ట్ సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఇల్లు చూసారా, అది కూడా ఆగ్నేయానికి టర్న్ అయి ఉంది. నెక్స్ట్ ప్రభాస్ గారి ఇల్లు చూసారా, సేమ్. పోనీ హరి గారి ఇల్లు కూడా 45 degreesలో టిల్ట్ అయి ఉంది, తెలుసా మీకు? సో 9 కూడా 45 degrees టిల్ట్. 135 degrees ఈస్ట్ ఉన్న ఇంటి లోపల నేను ఉంటున్నాను. నా ఇంటి యొక్క మెయిన్ డోర్ 3వ స్థానంలో ఉంటుంది. అర్థమైందా? సెంటర్ డోర్ పెట్టలేని పరిస్థితుల్లో మెయిన్ డోర్ ఆపోజిట్ టాయిలెట్ ఉండడం వల్ల ఒక అపార్ట్మెంట్ కాబట్టి నేను కూడా 3వ స్థానం. అంటే చాలామంది చెప్పే 90 degrees ఏదైతే ఉంటుందో 90 నుంచి 115 degreesలో నా యొక్క మెయిన్ డోర్ అనేది ఉంది. 110 నుంచి 115 degrees. అర్థమైందా? ఓపెన్గా చెప్తున్నాను. ఎప్పుడో ఈ వీడియో కూడా నేను చేశాను, 2022లో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను క్లియర్గా 45 degrees ఇంటి లోపల ఉంటానని. రవితేజ గారి ఇంట్లో సేమ్ 40, అంటే ఎవరిదో ఒక ఇల్లు ఉంది 45 degreesలో ఉంటుంది. సో ఈవెన్ మీరు సీఎం విజయ్ గారి ఇల్లు, సీఎం జోసెఫ్ విజయ్, సో మనకు తమిళనాడు సీఎం ఉన్నాడు కదా, ఆయనది కూడా మీకు ఆగ్నేయ ప్రాచిలోనే ఉంటుంది. అదేవిధంగా ఎంతోమంది ఇండ్లు ఆగ్నేయ ప్రాచిలో ఉన్నాయి. సో ఈవెన్ మీరు రజనీకాంత్ గారి ఇల్లు చూసినా తమిళనాడులో ఆయనది కూడా 45 degreesలోనే ఉంది. మరి వీళ్ళందరూ మంచిగా లేరంటారా?